So hope you all are doing very well. So here I'm Dr. Sugna, cosmetic dental surgeon. సో నేను లాస్ట్ వీడియో మీరు చూస్తే ఓరల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ సిస్టమిక్ డిసీజెస్ అన్నది టాపిక్ మీద నేను ఇంగ్లీష్లో షార్ట్ వీడియో కింద చేశాను. అదే వీడియో నేను అందరికీ అర్థం అవ్వడానికి తెలుగులో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇది కొంచెం లెంతీగా ఉండబోతుంది, అందుకే కొంచెం లాంగ్ వీడియోలో చేస్తున్నాను. ఇదేంటంటే ఓరల్ మేనిఫెస్టేషన్స్ అంటే ఈజీగా అర్థం అవ్వాలంటే సిమ్టమ్స్ ఇన్ ద మౌత్ అనమాట. అంటే నోట్లో సిమ్టమ్స్ కొన్ని కనిపిస్తాయి. దేని ద్వారా అంటే మన బాడీలో ఏ అవయవమైనా బాగా దెబ్బతిన్నప్పుడు, లేకపోతే ఏదైనా వ్యాధి సోకినప్పుడు, అది రక్తమే కావచ్చు, అంటే బ్లడ్డే కావచ్చు, వేరే ఆర్గన్స్ హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఏ బాడీలో ఏ ఆర్గన్ అయినా దెబ్బతిన్నది అని అనుకుంటే దీని నుంచి ఒక్కొక్కసారి సిమ్టమ్స్ చూపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కోల్డ్ వచ్చింది అనుకోండి, ఫీవర్ వస్తుంది కదా, అలాగే కొన్ని ఆర్గన్స్ ఇటువంటి వ్యాధులతో సోకినప్పుడు కొన్ని సిమ్టమ్స్ నోట్లో కనిపిస్తాయి. ఆ సిమ్టమ్స్ నోట్లో వచ్చిన తర్వాత మనమేమనుకుంటామంటే ఈ సిమ్టమ్స్ నోటి సమస్య ద్వారా వచ్చిందేమో, బ్రష్ సరిగ్గా చేయట్లేదో, పేస్ట్ సరిగ్గా వాడట్లేదో, లేకపోతే పాత బ్రష్ వాడుతున్నానో, లేకపోతే నేను బాగా షుగర్ తింటున్నానో, చాక్లెట్స్ తింటున్నానో, అదో ఇదో మొత్తానికి ఏదో అనుకొని దీనివల్లనే వస్తున్నాయని అనుకోవడం అపోహ. ఇది నేను చెప్పబోయేది. అంటే మన బాడీలో కొన్ని అయ్యే మార్పుల వల్ల నోట్లో కూడా సిమ్టమ్స్ కనిపిస్తాయి అన్న టాపిక్ మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో నేను 2 కారణాలు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ది నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లుగా బాడీలో ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ అయ్యింది అంటే దీని నుంచి కొంత ప్రభావం నోట్లో చూపిస్తుంది అన్న దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లంగ్స్ గురించి చెప్తాను. మన ఊపిరితిత్తులు ఏదైనా దేనితోనైనా దెబ్బతిన్నాయనుకోండి, బాగా కామన్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మనకి ఆస్మా అని మాట్లాడుకుంటాం, అంటే ఆస్తమా అంటారు కదా చాలామంది. ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్హేలర్స్ వాడతారు, పఫ్స్ వాడతారు, చూసారు, ఇలా ప్రెస్ చేసుకొని ఆ ఇన్హేలేషన్స్ తీసుకుంటూ ఉంటారు. మీరు గమనించండి, మీరు కొంతమంది వాడచ్చు, మీరు చూసి ఉండొచ్చు. ఇలా వాడే వాళ్ళకి మెడికేషన్ ద్వారా కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తుంది నోట్లో, ఓకేనా. శ్వాస ఇబ్బంది అవుతుంది, బాగా శ్వాస పీల్చుకోలేరు. ఈ పీల్చుకోలేకపోవడం వల్ల నోట్లో ఏంటంటే డ్రైనెస్ వచ్చేస్తుంది అనమాట. నోట్లో డ్రైనెస్ రావడము, సెలైవ్ అంటే లాలాజలము ఎక్కువ ఉత్పత్తి కాకపోవడము, చూయింగ్ డిఫికల్టీ అవ్వడము, దీని ద్వారా మళ్ళీ వేరే డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అల్టిమేట్గా డైజెషన్ ఇబ్బంది అవుతుంది, అంటే ఇంటెస్టైన్స్ దెబ్బతింటాయి, మీకు డైజెషన్ కూడా ఇబ్బంది అవుతుంది. మీరు రిలేట్ చేసుకుంటూ ఉండాలి, అర్థమవుతుంది కదా. ఇదొక రీజన్. ఇలా కొన్ని హార్ట్ సంబంధించిన వ్యాధులు ఉంటే నోట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ మీకు బ్లడ్లో ఉన్న ఏ ఆర్గన్లో ఉన్నా కూడా మీకు ఏదో కొంతగా మీకు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది ఏ విధంగా అంటే నోట్లో చిగుళ్ళ నుంచి రక్తం రావడం కానీ, పళ్ళు కలర్ మారడం కానీ, లేకపోతే నాలుక బుగ్గ లోపల భాగము, లేకపోతే అంగటి ప్యాలెట్ అంటాం కదా అది, లిప్స్ కూడా పై పెదవు కానీ లోపల పెదవు కానీ కార్నర్ ఆఫ్ ది మౌత్ అంటారు. అంటే పై పెదవు కింద పెదవు కలిసే ఒక చోటు ఉంటుంది కదా, 2 కార్నర్స్, రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్స్, ఆ కార్నర్స్లో కానీ ఇటువంటి సోర్స్ కానీ చిన్న పొక్కుల్లో రావడం, మచ్చల కింద రావడము, లేకపోతే నీరు ఉన్నటువంటి చిన్న బ్లిస్టర్స్ కింద రావడం, ఇట్లాంటి నానా విధాలుగా వస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఇమ్మీడియట్గా నోట్లో వచ్చింది కదా, సో ఇది డెంటల్ ఇష్యూ ఏమో అని మీరు తొందరపడొద్దు. ఇది వేరే ఏ కారణాల చేతైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ దేని ద్వారా అయితే ఇవన్నీ వస్తున్నాయో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కాజ్ అనేది చాలా మట్టుగా దీని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. రెండవ కారణం చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్టో, లివరో, కిడ్నీ, ఇందాక నేను చెప్పినట్లుగా ఏ ఆర్గన్ దెబ్బతిన్నా, మీకు ఏ డిసీజ్ వచ్చినా దానికి మీరు తగ్గ మెడిసిన్ వాడతారు. వాడేటప్పుడు దాని నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు పఫ్స్ వాడతారు. ఆ పఫ్స్లో ఉన్న మెడికేషన్ ద్వారా పళ్ళు అనేవి డిస్కలరేషన్ అయ్యి అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కూడా వన్ ఆఫ్ ది రీజన్. డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళ చిగుళ్ళు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చిగుళ్ళు లూజ్ అయిపోయి పన్ను అది కదిలిపోవడం. అంతేగాని నేను బాగానే తింటాను మేడం, నేను లేకపోతే మేడమో సారో, లేకపోతే నేను రొట్టె నమ్మలను, నేను గట్టి ఏమీ తిన్ను అయినా
నా పళ్ళు ఊగిపోతున్నాయి అన్నది కాదు. బాడీలో ఎక్కడ మీకు ఇన్ఫెక్షన్ ఉన్నా నోటి మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. దేని ద్వారా ప్రభావం చూపిస్తుంది అన్నది నేను మాట్లాడలేదు, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ అయిపోద్ది. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్ అని కూడా ఓన్లీ నోటి నుంచి వస్తుందని మాత్రం అనుకోవద్దు. నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా? బట్ దీని ట్రీట్మెంట్ ఏంటి అని అనుకుంటున్నారు కదా మీరు. ట్రీట్మెంట్ ఏంటంటే ఆ కాజ్ దేనివల్ల అయితే వచ్చిందో దానికి మీరు మెడికేషన్ తీసుకుంటే అది తగ్గిందని ఆటోమేటిక్గా ఇక్కడ తగ్గుతూ ఉంటుంది. కానీ ఆల్రెడీ ప్రభావం చూపించిన తర్వాత ఎంతో కొంత ఎఫెక్ట్ నోట్లో అయ్యుండి ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ని మనం దానికి ట్రీట్మెంట్, చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ వచ్చింది, మీకు పళ్ళు ఊగుతున్నాయి అనుకుంటే ఊగే పని ఏం చేయలేముగా, తీయడం, ఓకేనా? లేకపోతే ఒక్కొక్కసారి చిగుళ్ళు సమస్యలు వస్తాయి, చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి, సిస్టమిక్ డిజార్డర్ కదా అది కూడా అంటే బ్లడ్లో ఉన్న ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఉంటాయి బ్లడ్లో. బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే అది పెద్ద టాపిక్. ఆ రక్తం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి అయినా ఇక్కడ నోట్లో చూపిస్తుంది. సో ఆ చిగుళ్ళ నుంచి రక్త సమస్యలు కానీ దానికి మళ్ళీ పెరడాంటల్ సర్జరీస్ అని, ఫ్లాప్ సర్జరీస్ అని ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవి ఒకటి. రెండవది, పళ్ళు అరిగిపోతూ ఉన్నాయని చెప్పాను కదా, లంగ్స్ ఇన్ఫెక్షన్తో ఇన్హేలర్స్ వాడటం ద్వారా. ఒకళ్ళు పళ్ళు అరిగిపోతున్నాయంటే ఎంతో కొంత డ్యామేజ్ అయిందంటే దానికి క్లీన్ చేయడమనో, లేకపోతే తీయడమో, సిమెంట్ నింపడమో ఇవన్నీ చేస్తాం. లేదా బాగా ఎఫెక్ట్ అయిందంటే దానికి మళ్ళీ రూట్ కెనాల్ చేయడము, క్యాప్ వేయడము, ఇవన్నీ సర్వసాధారణమే. ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి దేనికి ఎంత ఎఫెక్ట్ అయింది, ఎంతవరకు ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయిపోతాయి. కానీ నేను ఈ వీడియో చేయాల్సింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, మీరు నోట్లో ఏదైనా వచ్చినప్పుడు నా పళ్ళు సమస్య ఓన్లీ నోట్లో ఉన్న బ్యాక్టీరియా ద్వారానే వచ్చింది, లేకపోతే నా ఆహారం వల్లే వచ్చింది, తీసుకున్న ఆహారం వల్లే వస్తుంది అనుకోవడం తప్పు. వేరే నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.